గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకుంది అమరావతి చట్టబద్ధం అంటే గెజిట్ అంటే ఇది పూర్తి స్థాయి రాజధాని అని చెప్పడం. అలాగే ఏపీ అసెంబ్లీలో అది తీర్మానం చేసి అది పార్లమెంట్లోను రాజ్యసభలోను అలాగే రాష్ట్రపతి గారి దగ్గర ఆమోదం పొందేలా చేస్తున్నారు. దానివలన ఏమవుతుందంటే ఇంకా రాజధాని మన జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు, వైజాగ్, అమరావతి ఇంకా అనరు. ఎందుకంటే 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేయని అతిపెద్ద తప్పు ఏంటంటే ఇదే చట్టబద్ధత కల్పించలేదు. నెక్స్ట్ ఏది కట్టినా సరే శాశ్వత రాజధాని శాశ్వత బిల్డింగ్ అని కట్టలేదు. సచివాలయం కానీ హైకోర్టు కానీ శాశ్వతాన్ని కట్టలేదు. అలాగే 1,00,000 కోట్ల పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. అలాగే జూన్ 2, 2014 తర్వాత మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఇలా ప్రత్యేక రాజధాని అమరావతి అని చట్టబద్ధత గెజిటేట్ ఇవ్వలేదు. అది దానివల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయాక నగ్గిన తర్వాత 3 రాజధానులు అలాగే ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ముందే 3 రాజధానులు అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా తీసుకొద్దామని ఆయన అన్నారు. దాని ఎఫెక్ట్ 2024లో ఆయన చూరు. రేపన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే రాజధాని కలపకుండా పక్కా ప్లాన్తో ఆమోదం పొందేలాగా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం చేస్తుంది. అలాగే హెల్త్ సిటీ కానీ ఒక సిటీని హెల్త్ సిటీ కింద అక్కడ డ్రగ్స్ టెస్టింగ్ కానీ హ్యూమన్ టెస్టింగ్ కానీ జరిగేలాగా ఒక సిటీ అమరావతిలో ఒక పోర్ట్. అలాగే ఎలక్ట్రానిక్ సిటీ ఇప్పుడు బిహెచ్ఎల్ ఉన్నది హైదరాబాద్లో అలాంటిది. అలాగే ఐటీ పార్క్ ఇప్పుడు రహేజ్ హైటెక్ సిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, కొండాపూర్ అలాంటి సిటీ ఒకటి. అలాగే టూరిజం సిటీ అంటే టూరిజం లైక్ లుంబిని పార్క్ ఇలాంటివి ఉండే ఏరియాలో ఒక సిటీ. అలాగే ఫైనాన్స్ సిటీ, అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు. ఐసిఐసిఐ టవర్స్, కపిల్ టవర్స్ అని ఉంటాయి హైదరాబాద్. సేమ్ ఆ వేలోనే ఒక పెద్ద సిటీ. ఐసిఐసిఐ టవర్ అంటే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లో అతి పెద్ద టవర్స్ లో ఉంటాయి అలాంటివి. అలాగే జస్టిస్ అంటే హైకోర్టు ఇవన్నీ ఉండేది ఒక సిటీ. అలాగే మీడియా సిటీ అంటే TV9, TV5 ఇలాంటివన్నీ ఉండి మీడియా సిటీ అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవన్నీ చేసేలాగా. అలాగే ఉద్యమాలు అది చేసుకునేలా ఒక ఏరియాని ఇలాంటి పర్టికులర్గా ఒక జంతర్ మంతర్ ఉంది, ఉద్యమాలు అవి చేసుకుంటారు. అట్లాంటివి చేసుకునేలా ఒక ఏరియాని ఢిల్లీలో అది జంతర్ మంతర్ ఒక ఏరియాని చేస్తారంట. అలాగే స్పోర్ట్స్ సిటీ ఒక 1,600 ఎకరాల ఎంతో కానీ పెద్ద స్టేడియం కడతారంట. అంటే దాని క్యాపబిలిటీ 1,40,000 మంది ఉండేలా జనం. ఎందుకంటే దేశంలో అతిపెద్ద స్టేడియం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం. దాని తర్వాత ఇప్పుడు ఏపీలో పెద్ద స్టేడియం. అలాగే IPL క్రికెట్ జట్టు ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ లేకుండా మెయిన్ ఫ్యూజ్లా ప్లాన్ చేస్తున్నారు. అంటే 4-way లైన్స్, 6-way లైన్స్ ఎలా ప్లాన్ చేయాలి అన్నది మెయిన్ ప్లానింగ్. అది ట్రాఫిక్ లేకుండా ఏ విధంగా ఫ్లైఓవర్లు వేయాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసి 1,00,000 కోట్ల పనులు ఆల్రెడీ స్టార్ట్ చేయడం. ఇదే కానీ జరిగితే ఇండియాలోనే అతి పెద్ద ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు పోయిన తర్వాత అంటే 2047 అన్నగా చదవడం అప్పుడు విపరీతమైన డెవలప్మెంట్ అయ్యి అద్భుతమైన సిటీ అమరావతిగా ఉంటారు.